ఆ శివుడు చిక్కా పడతాడా? వస్తాడా శివుడు? రుణానుబంధం లేకుండా ఎవరిని కలవరు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు వర్తిల్లు. శివోహం. ఎవరో నాకు తెలీదు, కానీ నా రక్తాన్ని బయటికి తెచ్చిన వాణ్ణి నేనిప్పటి వరకు వదల్లేదు. స్వామిజీ ఊపిరిపోసే గాలి ఉసురు తీస్తుంది, బతికించే పడబాబుని బూడిద చేస్తుంది. పోవాల్సిన ప్రాణాలు ఇంకా ఉన్నాయి, మరణాల రుణం తీర్చుకోవడానికి నీ కోసం ఎదురు చూస్తున్నాయి. చేతి గీతలు చెరిపేశామనుకుంటున్నారు, నీ చేతులే తలరాతలు చెరిపేస్తాయని తెలుసుకుంటారు. అదిగో ప్రాణమున్న
పంచభూతాలు నిర్మించిన శ్మశానం నిన్ను ఉసిగలుపుతుంది. ఇది ధర్మం. మార్చడానికి పూడ్చడానికి అది స్థలం కాదు, సాక్ష్యం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అన్నని తీసుకెళ్ళి అస్థికలు తెచ్చావంట. ఎవడా మా అన్నని చెప్పి ఎవడా యజ్ఞంతో పట్టుకుని చెప్తున్నానంటయ్యా. నన్ను వదిలేయండయ్యా. అయ్యా మీరేదో చెప్పండి అయ్యా. వదిలేడవాడిని. అసలు ఏం జరుగుతుంది? కనిపించకుండా నా వెంట ఏదో పడుతుంది. ఎవడి మీదో తెలియని కోపం ఎలా తీరుద్ది? పెద్దోడు పోయి 4 రోజులు కూడా కాలేదురా. అప్పుడే ఇంకో ప్రాణం అంటే ఎలా? మునిస్వామి, గురువు గారి మాట గుర్తుందా? అరిష్టాలు జరుగుతాయని ఎప్పుడో చెప్పారు. విన్లా? ఎక్కడెక్కడి నుంచో అస్థికలు కాశీకి వెళ్తూ ఉంటాయి. కానీ నీ తమ్ముడు అస్థికలు కాశీ నుంచి వచ్చాయి. పెద్దోడి పెద్ద దినం జరిగి నెల తిరగక ముందే చిన్నోడి చిన్న దినం వచ్చింది. ఇంతకంటే అరిష్టం ఏముంటుంది? నా మాట విను. ఒక్కసారి గురువు గారిని కలుద్దాం. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో. నీతిపరుడు మైలో సుమతి. ఒకసారి గురుగారిని కలిసి ఏర్పాటు చేయి. నీ తమ్ముళ్ళిద్దరి జాతకాల్లో స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరి చావు ఒకే జాతకుడి చేతిలో ఉంది. అర్థం కాలేదా? ఇద్దరిని చంపింది ఒక్కడే. అదేంటాయి గారు, పెద్దోడిని చంపినోడు నేను ఇక్కడే చంపేశా కదా. కాశీ దాకా ఎలా వెళ్ళాడు? ఆత్మల్ని చంపేసిందా? చంపేది ఆత్మ కాదు మునిస్వామి, పరమాత్మ. చంపానని నువ్వనుకుంటున్నావు, కానీ చేసిన వాడి ప్రాణం తీసేదాకా ఆ పాపం బతికే ఉంటుంది. చెప్పాను, వినలేదు. శాస్త్రాన్ని నమ్మని వాడివి నువ్వు. మళ్ళీ ఎందుకొచ్చావు? నివురు కప్పిన నిప్పులా నీలో కాలుతున్న పాపభీతి నిన్నిక్కడికి నడిపించింది. నా అంచనా నిజమైతే మీ ఇద్దరి చావు కూడా ఆ జాతకుడి వల్లే జరుగుతుంది. ప్రాయశ్చిత్తం జరిగేదాకా పంచభూతాలు శాంతించవు మునిస్వామి. ఇది తథ్యం. అసలు నిన్ననాలి మొత్తంటే తీసుకొచ్చావు. మునిస్వామి, ఒక్కసారి నా మాట విను. పంచభూతాలకి శాంతి చేయిద్దాం. ఆ మస్తాన్ గడి భార్యను లాక్కురండిరా. అయ్యా, మీ తమ్ముడి గారికి మా ఆయనకి గొడవలు ఉండొచ్చయ్యా, కానీ మీ తమ్ముడి గారిని చంపింది మా ఆయన కాదయ్యా, బచ్చోకి కసు. అసలు ఆ రోజు మా ఆయన ఊళ్ళోనే లేడు, దుబాయ్ లో ఉన్నాడు. కావాలంటే పాస్పోర్ట్ చూపిస్తాను.
సిద్ధాంతి చెప్పిందే కరెక్టా? పెద్దోడిని మస్తాన్ చంపలేదా? మరెవడు? పెద్దోడిని చంపినోడే చిన్నోడిని చంపాడా? ఎవడాడు? మన ఇద్దరు కూడా వాడే చంపుతాడా? ఎవడు? ఎవడాడు?